రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి స్కూళ్లు కాలేజీలకు సెలవులు కావడంతో సొంతోళ్లకు పయనమయ్యారు సిటిజన్. ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,432 బస్సులను నడుపుతోంది. రేపటి నుంచి రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు ప్రయాణికుల రద్దీని బట్టి పెంచుతామని కూడా అధికారులు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతోంది. రేపటి నుంచి మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్టాండ్ కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అటు ఆర్టీసీలు కావచ్చు, రైల్వేలో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాలేజీలు, స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ఉన్నాయి. రైల్వే శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎన్ని స్పెషల్ రైళ్లు ప్రారంభించబోతోంది, ప్రత్యేకంగా రేపటి నుంచి నడవబోయేటువంటి రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో పాటున్నారు. సార్, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎన్ని స్పెషల్ రైళ్లు నడపబోతున్నారు, ఎట్లా ఉంది సార్? అదే ఈ పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే 188 స్పెషల్ ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ అంటే 146 అనౌన్స్ చేశాం. దాంతో అంటే పెద్ద మొత్తంలోనే ఈసారి రద్దీని దృష్టిలో ఉంచుకొని అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని ట్రైన్స్ని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి పండుగ వాతావరణం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనకు మేజర్ డెస్టినేషన్స్ అయిన వైజాగ్, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఇలా ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలకి, అలాగే మనకి తెలంగాణలో కూడా ఈ మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హాల్ట్స్ ఇస్తూ ఈ స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్పెషల్ ట్రైన్స్ విషయానికి వస్తే మనకి ఇంతకుముందు కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ స్టేషన్లలో అంటే కెపాసిటీ కన్స్టెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ ట్రైన్స్ని ఆపరేట్ చేయడానికి ఇబ్బంది అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెర్లపల్లి ఆల్రెడీ మనకి ప్రారంభోత్సవం అయింది కాబట్టి చెర్లపల్లి నుంచి కూడా ఒక 59 స్పెషల్ ట్రైన్స్ని ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ట్రైన్స్ కూడా చెర్లపల్లి నుంచి రన్ అవుతూ ఉన్నాయి. ఈ స్పెషల్ రైళ్లలో ఏమైనా స్పెషల్ ఫేర్ ఉంటుందా, నార్మల్ ఛార్జీలో ఉంటాయి సార్? నేను రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అటు ఆర్టీసీ కావచ్చు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా రేట్లు పెంచాయి. ఏమన్నా ఇటు రైల్వే శాఖ, దక్షిణ మధ్య రైల్వే ఏమైనా ఛార్జీలు పెంచిందా, లేదంటే నార్మల్ ఛార్జెస్ ఏమున్నాయి? లేదు, స్పెషల్ ట్రైన్స్ అంటే స్పెషల్గా రష్ను క్లియర్ చేసేందుకు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అదనపు ఛార్జెస్ ఉంటాయి. ఇది కొద్ది మేరే ఉంటుంది. 1/3 అంటే నార్మల్ ఫేర్ పైన 1/3 ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంటే ఈ పండుగ సందర్భంలో రష్ను పురస్కరించుకొని చూస్తే మిగతా ఏదైతే రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ వాటితో పోల్చుకుంటే 50, 100%, 200% కూడా ఎక్కువ మొత్తంలో అంటే ఛార్జీలు చేస్తూ ఉంటారు. దాంతో పోల్చుకుంటే ఇది చాలా కొద్ది మొత్తంలోనే అందరికీ కూడా అనుకూలంగా ఉండేందుకు ఉంటుంది. ప్రయాణికులు ఎందుకంటే వెళ్ళేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటే ఎక్కించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లాట్ఫామ్ ఛార్జీలు ఎట్లా ఉంటాయి? ఏమైనా ప్లాట్ఫామ్ ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉందా? లేదండి, ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏం పెంచట్లేదు. అంటే ప్రయాణికులకు ఒకటే విజ్ఞప్తి, మీరు అన్నట్టు పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో స్టేషన్కి చేరుకుంటే అంటే ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే మనకి వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లాట్ఫామ్ పైన కూడా అంటే జనాలు ఎక్కువ గుమిగూడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే ప్రయాణికులు వారికి కొద్దిమేర సహాయకంగా ఉండే కొద్దిమేరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువ మొత్తంలో వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మొత్తానికి క్రౌడ్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి స్టేషన్స్లో అంటే ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మేము క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది కాబట్టి అటు తూర్పు దిశగా వెళ్ళేటువంటి రైళ్లు ఏవైతే ఉంటే అవన్నీ కూడా కొన్ని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. ఇటు ఆర్టీసీ సహకారం కావచ్చు, ఎంఎంటీఎస్ రైళ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎక్కువగా క్రౌడ్ రాకుండా ఉండాలని కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. కెమెరా ప్రసాద్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.